పాటు సార్ దాదాపు ఒక 12 బిల్డింగ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ అంటామా, దాని ఇందిరామ్మ ఇండ్లు అంటామా తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే ఒక సిక్కు వాళ్ళు ఒక 2 ఫ్యామిలీలు మాత్రమే దానిలో ఫిలప్ అయి ఉన్నారు. మిగతా మొత్తం ఖాళీగా ఉంది. ప్రభుత్వ ధనం ఎట్లా వేస్ట్ అవుతుందంటే అంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయితా ఉంది. ఇప్పటికీ కూడా అది కమిషన్ వేసారు, దాని మీద అది ఇంకా క్లారిటీ రాలేదు. కొద్దిగా అది ఒక్కటి క్లారిటీ వస్తే చాలా మంది నిర్వాసితులు వాళ్ళకందరికీ ఇండ్లు వస్తాయి. చాలా మంది గుడిసెలలో ఉంటున్నారు అక్కడ. కాబట్టి కొద్దిగా ఈ ప్రాబ్లం కూడా ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేయాలని చెప్పి గౌరవ మేయర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని మరియు డిప్యూటీ మేయర్ గారిని, కమిషనర్ గారిని, ఎల్బీ గారిని కోరడం జరుగుతూ ఉంది. 672 ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు చెప్పిన ఫ్లాట్స్లలో గత ప్రభుత్వంలో వాళ్ళు మీ అందరికి తెలుసు, మా అందరికి తెలుసు, వాళ్ళ లబ్ధి కోసం ఆ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబల్ పట్టాలు ఇష్యూ చేసారు. దాన్ని ఎంత క్లిష్టంగా మారిపోయిందంటే ఒక్క ఫ్లాట్ మీద 3-4 పట్టాలు ఉన్నాయి. దాని ఎంక్వైరీ చేసినాం, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. మనం దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ఎమ్మెల్యే గారు అందరూ కలెక్టర్ గారికి ఇంతకుముందు కూడా మనం వినతి పత్రం ఇచ్చినాం. దాన్ని సార్ట్అవుట్ చేస్తున్నారు. కనీసం అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసుకోవడం ఎట్లా చేయాలనే దాని మీద ఇంకా ఎక్సైజ్ నడుస్తూనే ఉంది. అది అతి త్వరలోనే కౌన్సిల్ మన ఫస్ట్ సమావేశం కాబట్టి మేము ఇప్పటి నుంచి మనం కూడా మన హోదాలో వెంబడి పడతాం. మేయర్ గారు కానీ మేము కానీ అతి త్వరలోనే సార్ట్అవుట్ చేసి అసలైన లబ్ధిదారులకు మౌలిక వసతులు కల్పించి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి